న్యూ ఇయర్ రాబోతుంది. మనం కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకుంటే ఫ్యూచర్ లో పెద్ద మార్పు కనిపిస్తుంది. అవి ఏమిటో చూద్దామా? మొదటిది టైం వాల్యూ. మనకున్న 24 గంటలు ఎలా యూజ్ చేసుకోవాలి అనేది చాలా ముఖ్యం. స్టూడెంట్స్ అయితే 2-3 గంటలు రీల్స్, గేమ్స్, సెల్ ఫోన్ చూసుకుంటూ టైం వేస్ట్ చేసుకోకుండా రోజుకి అదే టైంను చదువు కోసం కేటాయిస్తే ఎగ్జామ్ టైంలో టెన్షన్ ఉండదు. అలాగే మీలో చదవగలను అని కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. హౌస్ వైఫ్ కోసం మనం టైం లేదు అనుకుంటాం, కానీ ఆలోచిస్తే మనకు కూడా టైం దొరుకుతుంది. వంట పని, ఇంటి పని అంతా అయిపోయాక రోజుకి 20-30 నిమిషాలు కేటాయించి మీకు తెలియని కొత్త వంటకాన్ని నేర్చుకోవచ్చు. అలానే స్టిచ్చింగ్, స్పోకెన్ ఇంగ్లీష్, ఆన్లైన్ వర్క్ లేదా మీకు ఏదైనా స్కిల్ ఉంటే యూట్యూబ్ స్టార్ట్ చేసి ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. దీంతో మీకు ఆర్థికపరమైన స్వేచ్ఛ, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. రెండవది హెల్త్. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. అందుకోసం మనం బయట తినడం మానేసి ఇంటి ఆహారాన్ని తీసుకోవడానికి అలవాటు పడాలి. నీరు ఎక్కువగా తీసుకోవడం, టైంకు తినడం, త్వరగా నిద్రపోవడం. అందరం న్యూ ఇయర్ లో ఆరోగ్యంగా ఉందాం. మూడవది పాజిటివ్ మైండ్ సెట్. మన మాటలే మన ఫ్యూచర్ ని డిసైడ్ చేస్తాయి. నేను చేయలేను, నాకు కుదరదు అనే నెగటివ్ థాట్స్ నుండి నేను చేయగలను, నాకు కుదురుతుంది అనే పాజిటివ్ ఆలోచించడం మొదలు పెడదాం. నాలుగవది మనీ సేవింగ్. చిన్న మొత్తమైన సరే పొదుపును అలవాటు చేసుకుందాం. అనవసరమైన ఖర్చులను తగ్గించుకుందాం. కొద్దిసేపైనా ఫ్యామిలీతో గడపండి. అందరూ కలిసి భోజనం చేయండి. ఒక స్మైల్, ఒక మాట, అదే నిజమైన హ్యాపీనెస్. ఐదవది ఫ్యామిలీ అండ్ రిలేషన్షిప్. కొద్దిసేపైనా ఫ్యామిలీతో గడపండి. అందరూ కలిసి భోజనం చేయండి. ఒక స్మైల్, ఒక మాట, అదే నిజమైన హ్యాపీనెస్. హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. కొత్త సంవత్సరం ఆనందాన్ని, సంతోషాన్ని, ఆరోగ్యాన్ని ఇవ్వాలని భగవంతుణ్ణి వేడుకుంటున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ ఆల్ ఆఫ్ యూ.